నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇక ఈ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్లో రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. గాంధీ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ముందస్తు జాగ్రత్తగా భారీ గేట్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి నాంపల్లి బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అటు కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల ఎదుట పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. విజయ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును మోదీ ప్రభుత్వం మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీస్ ఎదుట భారీ ధర్నా చేయాలని చెప్పి నిన్న ఏఐసీసీ పిలుపునియడంతో మాత్రం ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర అన్ని డిస్ట్రిక్ట్స్ లో అవ్వచ్చు, మొత్తం స్టేట్ వైజ్ గా చూసుకున్నప్పటికీ కూడా ప్రతి దగ్గర కూడా బీజేపీ ఆఫీసర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మనము హైదరాబాద్ లోని గాంధీ భవన్ దగ్గర కూడా చూసుకుంటే అదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఇటు ఫిరోజ్ ఖాన్, నటరాజన్ వీళ్ళు స్పోర్ట్స్ మెన్స్ వీళ్ళందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి బీజేపీ ఆఫీస్ ని ముట్టడిచ్చే ప్రయత్నంలోనే ఇక్కడ వీళ్ళని గేట్ హరేజ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది కార్యకర్తలని కూడా ఇప్పటికే హరేజ్ చేయడం జరిగింది విజయ. అయితే ఆఫీసులు ఎదుట భారీ ధర్నా చేపట్టాలని చెప్పి నిన్న పిలుపునివ్వడంతో మాత్రం ఈ రోజు అదే రీతిగా చూసుకుంటే అయితే భారీ ఎత్తున ధర్నా ఇంకా కూడా కొనసాగుతుంది. ఇది ఈ రోజు సాయంత్రం వరకు కూడా కాంగ్రెస్ నేతలు ఇక్కడ బీజేపీ ఆఫీసర్ దగ్గర అవ్వచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్స్ లని ఈ ధర్నా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే ఇక్కడ మోదీ ప్రభుత్వం అని పేరు మార్చిందో దాన్ని తీసేయాలని చెప్పి తీసేవారికి ఇవే ధర్నాలు కొనసాగుతాయని కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ఎదుటగా కూడా భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో బీజేపీ శ్రేణులు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ముట్టడిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్ నేతలకి తమ కార్యాలయాన్ని ముట్టడిస్తే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే భయపడకుండా మాత్రము ముందుకు కొనసాగుతున్నారు విజయ. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.